చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. సో ఈరోజు నేను ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నాను, ఏ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను అనేది చెప్పడం కంటే ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం ఇవ్వాలి అనుకుంటున్నాను. ఇవాళ నా ముందు కూర్చున్నటువంటి ఆయనని ఇంటర్వ్యూ చేయడం కోసం సుమారు నేను 5 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. 5 ఏళ్ల నుంచి వెయిట్ చేసేంత పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన సుమారు 35 సంవత్సరాల నుంచి అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. కొన్ని వేల మందికి ఆయన ప్రిడిక్షన్స్ ద్వారా, ఆయన రెమెడీస్ ద్వారా స్వాంతనని తీసుకొచ్చారు. అందులో నేను ఒక వ్యక్తిని. సో ఆయన సరస్వతి అపారం, ఆయన చెప్పేటటువంటి విధానం అద్భుతం. సో వారిని మీ ముందుకు తీసుకురావడం కోసం చాలా ప్రయత్నించాను. ఎందుకంటే ఆయన సబ్జెక్ట్ అటువంటిది. చాలా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాల్ని చూపించడంలో ఆయన నిష్ణాతులు అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి ఇది చాలా ప్రౌడ్గా ప్రజెంట్ చేస్తున్నాను. సో ప్లీజ్ వెల్కమ్ ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. సో ప్లీజ్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. ఓం మాతా పితృ గురుభ్యో నమః. నమస్కారం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్, మీ సమయం ఇచ్చినందుకు. ఎట్టకేళ్లకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం నాకు చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. నాట్ ఎట్ ఆల్. ఇట్స్ 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మీకు. అస్ట్రాలజీని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. టు స్టార్ట్ విత్ కుజదోషం నుంచి ఒకవేళ మనం స్టార్ట్ చేసుకుంటే, కుజుడు గురించి ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే, కుజదోషం చాలా చాలా ఫెమిలియర్ దోషం కింద ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందరికీ ఎంతో కొంత అవగాహన ఉంది. మరి ఆ అవగాహన కరెక్టా కాదా అనేది మీ ఎనాలిసిస్ ప్రకారం మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. కుజదోషం అనేది డెఫినెట్గా కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దని, కుజదోషం ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవద్దని, లేదా కుజదోషం ఉన్న అమ్మాయిని కుజదోషం ఉన్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి. 30 years వచ్చిన తర్వాత ఎవరి జీవితంలోనూ ఈ కుజదోషం నలిఫై అయిపోతుంది, ఇంకా దాన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని, ఇట్లా రకరకాల పర్స్పెక్టివ్స్లో మనం వింటూ ఉంటాం. అసలు ఇంతకీ కుజదోషం అంటే ఏమిటి? దీనికి ఇంత భయపడాల్సిన అవసరం ఉంటుందా? రెమెడియల్ మెజర్స్ గనక కుజదోషానికి మనం చేసుకుంటే ఖచ్చితంగా ఆ కుజదోషం నుంచి బయటపడే పరిస్థితి ఉంటుందా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్ సార్? ముఖ్యంగా మన మీద ప్రభావం చూపించే నవగ్రహాల్లో కుజుడు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాడు. మనలో ఉండే ధైర్యానికి, సాహసానికి, మనం తీసుకునే నిర్ణయాలకి, ఏదైనా ఆవేశపూరిత నిర్ణయం కావచ్చు, సాహసోపేతమైన నిర్ణయం కావచ్చు, వీటికి కారకుడు కుజుడు. అంతేకాకుండా మగవారిలో వీర్య చలనత్వానికి కారకుడు కుజుడు, ఆడవారిలో అండం తయారీకి కారకుడు కుజుడు. అందుచేత సంతాన భావానికి సంబంధించి కూడా కుజునికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. రోమన్ దేవతలలో కుజుణ్ణి మార్స్ అని, ఒక సైన్యాధ్యక్షుడిగా, ఒక సైనికుడిగా, చాలా ధైర్యవంతుడైన బలశాలిగా చూపే రూపవర్ణంతో వాళ్ళు కొలుస్తూ ఉంటారు. ఆ పేరే ఇంగ్లీష్లో మార్స్గా స్థిరపడింది. మనకు ఈ తెలుగు భాషల నుంచి మనం ఉపయోగించే పదాలు కాబట్టి కుజుడు, భౌముడు, అంగారక కుజోభౌమో, లోహితాంగో, మహీసుత అనే పేర్లు కూడా ఉన్నాయి కుజుడికి సంబంధించి. మీరు చెప్తున్నది బహుశా అమరకోశం నుంచి. అవునండి. సమకాలీన వ్యాఖ్యాతలలో అమరకోశం గురించి అవగాహన ఉన్నవారు, అమరకోశం నేర్చుకున్నవారు చాలా అరుదుగా ఉన్నారు. అట్లా అరుదైన వ్యక్తితోటి, వ్యాఖ్యాతతోటి నేను సంభాషించటం, ఇంకా నేర్చుకునే క్రమంలోనే ఉన్నాను. అమరకోశం మీరు ఆ శ్లోకం చెప్పటమే, సందర్భానుకూలంగా మీరు చెప్పటమే చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. సో అటువంటి అరుదైన వ్యక్తులతోటి నేను సంభాషించడం నాకు దొరికిన అరుదైన అవకాశంగా భావిస్తున్నాను. ఇక విషయానికి వస్తే, కుజుడు సహజంగా ఈ కారణాల చేత, మనలో ఉండే ఆవేశపూరిత తత్వం, ధైర్యం, ఈ కారణాల చేత. రెండవది ఇందాక వివరించినట్లుగా స్త్రీ పురుషులకు సంబంధించిన విషయాలు, ఈ కారణాల చేత ఇది వైవాహిక జీవితం మీద, వివాహ సంబంధిత విషయాల మీద ప్రభావం చూపిస్తుంది అని అనటంలో సందేహం ఏమి లేదు. కానీ కుజదోషం అనేది ఉన్నది.
దాన్ని 4D అంటారు, 4D ఫార్ములా అంటారు. డినైల్ ఇన్ మ్యారేజ్, డిలే ఇన్ మ్యారేజ్, డిస్టర్బెన్స్ ఇన్ మ్యారేజ్, డిస్ట్రాయింగ్ మ్యారేజ్. ఈ 4D ఫార్ములా అంటే 4Dకి జ్యోతిష్కులు అప్లై చేసేది. డినయల్ మ్యారేజ్, నేను ఇప్పుడు ఉన్న సామాజిక పరిస్థితుల్లో నేను బాగా చదువుకోవాలి, సెటిల్ కావాలి, సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, నా తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి, మీరు ఇంత కష్టపడ్డారు, నేను మీకోసం ఒక ఇల్లు కట్టించాలి, ఏదో ఇదంతా పూర్తి సెటిల్మెంట్. లేకపోతే కాబోయే జీవిత భాగస్వామికి అంటే తను వచ్చే సమయానికి నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, అది సహజ సిద్ధంగా జరుగుతున్న విషయం. దీన్ని మంచి పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చా? కాబట్టి డిలే ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో, సమకాలీన పరిస్థితుల్లో ఇది సహజంగా జరుగుతున్న విషయం. ఈ కుజదోష నిర్వచనం ఎప్పుడో పూర్వకాలంలో చేసింది, పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం చేసినది. ఆ సమయంలో బాల్య వివాహాలు జరిగిన వ్యవస్థ ఉంది. అలానే స్త్రీకి స్వంత నిర్ణయాధికారం, స్వంత ఆర్థిక స్వేచ్ఛ, ఆర్థిక స్వాలంబన లేని పరిస్థితులు ఆ సమయంలో ఉన్నాయి. సో అటువంటి సమయంలో నిర్వచించిన కొన్ని కుజదోషానికి సంబంధించిన విషయాలు. కానీ ప్రస్తుత సమకాలీన పరిస్థితుల్లో సహజసిద్ధంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు వాళ్ళు డినై చేయటం, మాకు ఇప్పుడు పెళ్లి వద్దు, ఇప్పుడే వద్దు, మేము సెటిల్ అయిన తర్వాత చేసుకుంటాము అని. పాజిటివ్ రీజన్, అది పాజిటివ్ కుజదోషం కింద కన్సిడర్ చేయొచ్చా? మరి కాదు, అది వివరిస్తాను. రెండవది, వేరే వారిని ఒకవేళ ఇప్పుడున్న జనరేషన్ సంబంధించి వారు కొంచెం ఊహ తెలిసిన దగ్గర నుంచి మరొకరిని ఇష్టపడే పరిస్థితులు ఉంటాయి. ఆ ఇష్టంలో గాఢత పెరిగిన సందర్భాలలో కుటుంబ సభ్యులు లేదా పెద్దవారు వీళ్ళందరూ వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే నాకు పెళ్ళి వద్దు అంటే ఇదంతా చెప్పలేరు. నేను ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నాను, ఆ వ్యక్తితోటి ఇది అని వాళ్ళు చెప్పే ధైర్యం లేక దాన్ని డిలే చేయటం. దాని తర్వాత ఒప్పుకున్న తర్వాత ఏ కారణం చేతైనా, ఒకవేళ వాళ్ళు సెటిల్మెంట్ కావచ్చు, అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడటం, వారు కోరుకున్న విధంగా వాళ్ళు ఆస్తులను సమకూర్చుకోవటము, కావలసిన సంపాదనా మార్గాలు దొరకటము, ఇదంతా జరిగిన తర్వాత పెళ్ళి చేసుకుంటానని ఒప్పుకున్న తర్వాత అవకాశాలు రాకపోవటం, అంటే వాళ్ళకి నచ్చిన సంబంధాలు దొరక్కపోవటం, ఇటువంటివి. దాని తర్వాత వివాహం జరిగిన తర్వాత వేరే వేరే కారణాల చేత వాళ్ళిద్దరి మధ్య సైకలాజికల్ అండర్స్టాండింగ్ సరిగ్గా లేని కారణం చేత పరస్పర ఆకర్షణ, పరస్పరంగా ఒకరినొకరు అర్థం చేసుకునే స్థితి, లేదా మిగతా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఆర్థిక పరమైన స్థితులు, రెండు వైపులా కుటుంబపరమైన విషయాలలో ఇద్దరికుండే అసౌకర్యాలు, అసంతృప్తులు, వీటి కారణం చేత డిస్టర్బెన్సెస్ రావటం, చిట్ట చివరికి అది డెస్ట్రాయ్, అంటే అది వివాహ భావం నుంచి, వైవాహిక జీవితం నుంచి విడిపోవాలనే కోరుకోవటం, అది పరాకాష్ట. ఇందులో ఒకరికి కుజదోషం ఉన్న సందర్భంలో మరొకరికి కుజదోషం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి త్వరగా చనిపోతాడు, వైధవ్య యోగం వర్తిస్తుంది అని అనుకోవటం అది సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే ఎవరికి అంటూ వారికి జాతకం ఉంటుంది, ఆ జాతకంలో వారికి ఎప్పుడు గంటకాలం ఉంటుందో, ఎప్పుడు వారికి మారకం ఉంటుందో అది ముందుగా నిర్ణయించబడి ఉంటుంది. దానికంటూ ఒక ప్రత్యేకమైన ఇది ఉంటాయి. జీవిత భాగస్వామి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం వల్ల ఒకరి మరణం వస్తుంది, అకాల మరణం వస్తుంది అని అనుకోవటం అది సమంజసమైన విషయం కాదు. కాకపోతే గండం జరగవచ్చు, చిన్న చిన్న గండాలు ఏర్పడవచ్చు, యాక్సిడెంట్స్ జరగవచ్చు. ముందుగానే కుజదోషం లేని వ్యక్తి చనిపోతాడు అని అనుకోవటం అనేది అది సహజమే, కరెక్ట్ అయిన విషయం కాదు, ఒకటి. రెండో విషయం, భార్యాభర్తలు ఇద్దరు కుజదోషం లేని ఇద్దరికీ కుజదోషం లేదు అనుకుందాం, లేదా ఇద్దరికి కుజదోషం ఉంది అని అనుకుందాం. అటువంటి సందర్భాల్లో మనం ఎక్కడైనా భార్యాభర్తలు ఒకేసారి చనిపోవటం అనేది చూస్తున్నామా? చాలా అరుదైన సందర్భాలలో యాక్సిడెంటల్ డెత్స్, ఇటువంటివి సందర్భాలలో తప్ప మిగతా సందర్భాల్లో చూడటం. ఇది కేవలం ఒకరికి అనారోగ్యాన్ని సూచించే లక్షణాలు, అంటే ఇంపాక్ట్ ఉండొచ్చు. జీవిత భాగస్వామికి ఉదాహరణ, జీవిత భాగస్వామి తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు అని అనుకుందాం.
దాన్ని చూసి వారికి సేవలు చేయటానికి, వారికి సంబంధించి వీరి ఉద్యోగానికి సంబంధించి తరచూ సెలవులు పెట్టవలసిన పరిస్థితి, లేదా ఉద్యోగానికి రాజీనామా చేయవలసిన పరిస్థితి, ఇటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. రైట్. లేదా ఒక జీవిత భాగస్వామి వారు తరచూ రకరకాల కారణాల చేత, మానసిక ఒత్తిడి కారణం చేత వింత వింత ప్రవర్తనతోటి వ్యవహరిస్తూ ఉన్న సందర్భాలలో, లేదా ఆర్థికపరమైన కారణాల చేత ఉన్న సందర్భాల్లో మరొకరికి దాని పర్యవసానంగా అనారోగ్యం ఏర్పడవచ్చు. కాబట్టి ఒకరి ద్వారా మరొకరికి అనారోగ్య సూచనలు ఉండే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో గండాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ మారకం జరిగే అవకాశాలు అనేది కేవలం 1%, 2% ఉంటుంది. కాబట్టి ఇందులో ఇందాక మీరు అడిగిన ప్రశ్నకు, కుజదోషం లేని వ్యక్తిని, కుజదోషం ఉన్న వ్యక్తి పెళ్లి చేసుకుంటే మరొకరికి వారు త్వరగా చనిపోతారు అని అనుకోవటం అది సమంజసమైన విషయం కాదు. ఇది ఒక ఎక్కువ ప్రచారంలో ఉన్న విషయం. ఇంకా మీరు అడిగిన 4వ పాయింట్, కుజదోషం యొక్క ప్రభావం తగ్గుతుందా ఇది అనుకుంటే, ఏజ్ని బట్టి తగ్గుతుందా అని అనుకుంటే, సహజసిద్ధంగా ఏజ్ పెరుగుతున్న కొద్దీ పరిపక్వత పెరుగుతుంది, సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది, కుటుంబ స్థితిగతుల పట్ల అవగాహన పెరుగుతుంది, తన జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలో, నిర్ణయించుకోవాలో అనే ఆలోచన, ఇదంతా ఒక అవగాహన వస్తుంది. అటువంటి సందర్భాల్లో చిన్న చిన్న భావోద్వేగాలకు విపరీతంగా స్పందించే తత్వం నుంచి బయటపడతారు. అందుచేత కుజదోషం 28 సంవత్సరాలు దాటిన తర్వాత దగ్గర నుండి మెచ్యూర్డ్గా ఉంటారు. కాబట్టి సహజంగా అందరూ ఎడ్యుకేటెడ్గా ఉన్న పరిస్థితుల్లో, బాగా చదువుకున్నవారు, కొద్దో గొప్ప అనే పరిస్థితి ఈ సమయంలో అంటే కనీసం మినిమం డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు. 28 సంవత్సరాల సమయానికల్లా వాళ్ళు సమాజాన్ని, కుటుంబ స్థితిగతుల్ని, వీటన్నిటిని మీరు చూసుంటారు. అందుచేత 28 సంవత్సరాలు దాటిన తర్వాత వారి వైవాహిక జీవితాన్ని వారు సరిదిద్దుకోగలిగే మానసిక స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారేజ్ అనేది తగ్గుతుంది. అంటే డిస్టర్బెన్సెస్ పూర్తిగా ఏర్పడవు అని కాదు, వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కారణం చేత ఒక్కోసారి విపరీతమైన కోపం రావచ్చు. జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన లేదా వారు ఆశించిన స్థాయిలో లేకపోవటం కారణం చేత కొన్ని సందర్భాలలో విడిపోవాలి అనే కోరిక కలగవచ్చు. కానీ జీవితం పట్ల వారికి ఉన్న అవగాహన, ఏర్పరచుకున్న అవగాహన, మిగతా వారి సమకాలికులను చూసి తీసుకున్న నిర్ణయాలు, వీటి కారణం చేత మరలా వివాహానికి సంబంధించి వాళ్ళు సేవింగ్ మ్యారేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ డిస్టర్బెన్సెస్ ఇన్ మ్యారేజ్ అని దాంట్లో ఏంటి, ఇది పరాకాష్ట. ఇక కలిసి జీవించలేము, వీరితోటి కలిసి జీవించలేము అని ఈ కారణాల చేత విడాకులు జరగటం అనేది. ఇప్పుడు విడాకులకు సంబంధించిన దాంట్లో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు పెరిగిపోయింది అనే మాట వినపడుతుంది. నాకు ఇది నిజానికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు విడాకులు ఏం పెరగలేదు. అదే రేషియో అంటే నేను ఈ 35 years నుంచి ఒకవేళ ఈ మధ్య కాలం అప్పటి నుంచి నేను చూసుకుంటున్నప్పుడు అప్పుడు ఎంత మేరకు నా దగ్గర కన్సల్టేషన్స్కి వచ్చారో, వచ్చిన వాళ్ళు దాదాపు మ్యాక్సిమం కన్సల్టేషన్కి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఒక 60-70% వరకు వారు విడిపోలేదు. ఏ కారణాలతో వచ్చారో అదే కారణాలు ఇప్పుడు ఉన్నాయి. విడిపోతున్న శాతం అప్పటికి ఇప్పటికీ ఏమి మారలేదు. మనిషి ఆలోచన ధోరణి ఏమి మారలేదు. విడిపోవాలి అనే ఆలోచన ఉంది, మళ్ళీ కలిసి ఉండాలనే ఆలోచన ఉంది. ఇది ఏమి పెరగట్లేదు. కానీ కుజదోషం యొక్క ప్రభావం కేవలం ఈ వివాహానికి సంబంధించి, వైవాహిక జీవితానికి సంబంధించి, విడిపోవటానికి సంబంధించి, లేదా జీవిత భాగస్వామి మరణాలకు సంబంధించి మాత్రమే పరిమితం చేసి ఆలోచించడం. అలాగే పోట్రే అయింది సార్. అయితే మన వ్యక్తిత్వం మీద కూడా ఏమైనా ప్రభావం చూపిస్తుందా కుజదోషం అనేది? దాని గురించి కూడా ఒక్కసారి మీరు చెప్పాలి. అలాగే ఏ భావాల్లో ఉంటే కుజదోషం వర్తిస్తుంది అనేది కూడా ఒక్కసారి చెప్పండి సార్. ఇప్పుడు మన ముందు వివరించుకున్నట్లుగా కుజుణ్ణి మనలో ఉన్న ధైర్యానికి ప్రతీకగా, లేదా
సహజంగా సింబాలిజం. ఒక గ్రహం, ఆ గ్రహం వలన మనకు ధైర్యం వస్తుందని కాదు. ఆ గ్రహం ఆ పొజిషన్లో ఉన్నట్లయితే మన ధైర్యం పాలు ఇంత స్థాయిలో ఉంటాయి అని. కాబట్టి మనం తీసుకునే నిర్ణయాలు ఏదైనా ఒక నిర్ణయం, ఉదాహరణకి ఇక్కడి నుంచి కిందకి వెళ్ళాలి, స్టెప్స్ ద్వారా వెళ్ళాలి, లేదా లిఫ్ట్ ద్వారా వెళ్ళాలి. ఇటువంటి దాంట్లో ఒకవేళ నాకు చిన్న ఫోబియా ఉందనుకోండి, ఈ ఎలివేటర్ ఎక్కి దిగటం అనే ఫోబియా ఉన్నదే అనుకోండి, అది ధైర్యానికి సంబంధించిన విషయం. అంటే ధైర్యం పాలు తగ్గినప్పుడు భయం పాలు పెరుగుతాయి. రెండు, ధైర్యం భయం రెండు ఒకే రకమైన మానసిక స్థితులు. సో మనం తీసుకునే నిర్ణయం, ప్రతి నిర్ణయం, ఒక కాఫీ తాగటం, ఆ కాఫీ తాగటం అది వెచ్చగా ఉన్నప్పుడు తాగితే నోరు కాలుతుందేమోనని భయం. అందుకని చాలా మంది మీరు చూసుంటారు, చల్లటి కాఫీనే తాగుతూ ఉంటారు. అంటే వెచ్చటి కాఫీ తెప్పించుకొని చల్లగా తాగుతూ ఉంటారు. ఇది ధైర్యంలో కొంత పాలు తగ్గటం. ఇంత సూక్ష్మంగా ఉంటుందా? ప్రతి విషయం, మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో కుజుని యొక్క ప్రభావం ఉంటుంది. అంటే మనం తీసుకునే ఏ విషయం అయినా, మనం మాట్లాడే ఏ విషయం అయినా, మన చర్య ఏదైనా దాన్ని ప్రస్ఫుటీకరించడానికి, వ్యక్తీకరించడానికి ధైర్యం అనేది అవసరం, లేదా భయం అనేది అవసరం కదా. కాబట్టి మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి, మన చర్యకి, మనకి ఎదురయ్యే ప్రతి అవకాశాలు, లేదా మనం తీసుకునే వాటికి ప్రతిస్పందించే విధానానికి కుజుని యొక్క కారకత్వాలు ఎక్కువగా ఉంటాయి. దాన్ని మనం అందుచేత ఈ కుజునికి సంబంధించిన విషయాలలో విశ్లేషణ చేసుకుంటున్నప్పుడు రకరకాల ఫోబియాలు ఉంటాయి. అంటే భయాలు, ఫోబియా అంటే నథింగ్ బట్ భయాలు, రకరకాల ఫోబియాలు ఉంటాయి. ఆన్ దట్ నోట్, మనం ఈ ఫోబియాస్ గురించి సపరేట్గా ఒక వీడియోస్ కనుక ప్రజెంట్ చేస్తే ఇంకా యూస్ఫుల్ గా ఉంటుంది అనేది నా థాట్ ప్రాసెస్. తప్పనిసరిగా మనకు ఫోబియాలు ఏ కారణాల చేత, ఏ గ్రహస్థితుల కారణం చేత, నాట్ ఓన్లీ ఫోబియా, మానియాక్ అంటే ఒక విషయాన్ని పట్ల తీవ్రంగా అదే కావాలని కోరుకోవటం. అంటే అది కూడా ధైర్యానికి సంబంధించిన విషయం. అప్పుడు కూడా కుజుని పాత్ర ఉంటుంది. మానియా అంటారు. ఇప్పుడు మనం సినిమాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మానియా నడుస్తుంది అంటాం. అదేమిటి, జనాల్లో ఒక విపరీతమైన ఒక క్రేజ్ రావటం, ఒక దాని పట్ల పరిపూర్ణమైన ఆసక్తి, అదే చేయాలనే తపన ఉండటం. ఈ రెండు లక్షణాలకు, ఫోబియాలకి, మానియాలకి కుజుని యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటే ఇబ్బంది పడే పరిస్థితి, ఒకవేళ ఫోబియా వల్ల ఇబ్బంది పడినా, మానియాల వల్ల ఇబ్బంది పడినా రెమెడియల్ మెజర్స్ హెల్ప్ అవుతాయా? ఖచ్చితంగా మొట్టమొదటి రెమెడియల్ మెజర్స్ తీసుకోవాల్సింది ప్రాక్టికల్ రెమెడియల్ మెజర్స్. అంటే వాళ్ళకున్న బలహీనత ఇది అని తెలుసుకున్న తర్వాత ఆ బలహీనతను అధిగమించడానికి వారికి మొట్టమొదటి అధిగమించాలనే సంకల్ప బలం ఉండాలి, దానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఉండాలి, దానికి సంబంధించి వాళ్ళకి సలహాలు ఇచ్చే మంచి మానసిక వేత్తలు ఉండాలి. ఇది ప్రాక్టికల్ రెమెడీస్. దీని తర్వాత స్పిరిచువల్ రెమెడీస్ హిందూయిజానికి సంబంధించి కొన్ని మంత్రాలు చేసుకోవటం, లేదా కొన్ని రకాల కలర్ రెమెడీస్ పాటించటం, లేదా జెమ్ రెమెడీస్ పాటించటం. కలర్ రెమెడీస్ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి. ఇది ఒకటే కాకుండా కుజుడు ఎర్రగా ఉంటాడు, అంగారకుడు ఎర్రగా ఉంటాడు. మన శరీరంలో రక్త కణాలు, ఎర్ర రక్త కణాలను ప్రభావితం చేసే గ్రహం కుజుడు. రెండవది, ఈ రక్త ప్రవాహానికి సంబంధించి ప్రధాన పాత్ర పోషించేది ఏమిటి? గుండెకి సంబంధించిన సంకోచ వ్యాకోచాలకి, అంటే రక్తం సరఫరా ఇది కావటం, అందులో ఎర్ర రక్త కణాలు అంటే చాలా ఎర్రగా ఉండటం, ఇది అంటే అందులో ఆక్సిజన్ నింపుకోవటం, ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్ తీసుకొని దాన్ని నింపటం. అంటే ఊపిరితిత్తుల మధ్య, రెండవది గుండెకి మధ్య జరిగే ప్రక్రియ లేదా జరిగే ఆ చర్య, వాటి కారకుడు కుజుడు. అలానే పునరుత్పత్తికి సంబంధించి ముందు వివరించినట్లుగా వీర్య కణాల చలనత్వానికి కారకుడు కుజుడు. కాబట్టి కుజుని యొక్క కారకత్వాల వలన మనం
ఆరోగ్య సంబంధిత విషయాలు, వాటి గురించి ఏమేమి ఎటువంటి రకాల అనారోగ్య సమస్యలు రావచ్చు అనే విషయాల గురించి తెలుసుకోవచ్చు. అది ఒక డయాగ్నోస్టిక్ సిస్టమ్ ద్వారా చూసుకోవచ్చు. రెండవది ప్రివెంటివ్ సిస్టమ్ ద్వారా, అంటే జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోవటం వలన ఇటువంటి అనారోగ్య లక్షణాలు నాకు వస్తాయి అని తెలిసి దాని గురించి అవి రాకుండా జాగ్రత్త పడటానికి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ కదా. అది ఒకటి. రెండవది జ్యోతిష్య శాస్త్రం డైరెక్ట్గా ఇది జాతకాల గురించి విశ్లేషణ ఇలా జరగవచ్చు అని చెప్తుంది, కానీ పరిహారాల గురించి అది మతానికి సంబంధించింది. ఒక్కొక్క మతంలో పరిహారాలు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉంటాయి. ఉదాహరణకి క్రిస్టియానిటీలో తీసుకున్నప్పుడు క్రిస్టియానిటీ బైబిల్ వారు పరిపూర్ణంగా గ్రహాల మీద మనుషుల మీద చూపించే ప్రభావాలు వీటన్నిటిని పరిపూర్ణంగా నమ్మరు. దేవుడే ఈ యూనివర్స్ని క్రియేట్ చేశాడు, గ్రహాలను, సూర్యుడిని, చంద్రుని, జెనసిస్ బైబిల్లో ఆ విధంగా వివరించి ఉంది. కానీ ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వీటన్నిటికీ కారకుడైన దేవుడు వాటిని నిర్మూలిస్తాడు లేదా తగ్గిస్తాడు. కాబట్టి ఈ కీర్తనలు చదవండి అనేది బైబిల్లో, ఇటువంటివి చేయండి అనేది క్రైస్తవ మతంలో. హిందూ మతంలో మనకి బోల్డన్ని రకాల చాలా ఎక్కువ తత్వాలతో కూడిన దేవతలు ఉన్నారు, వాటిలో వీరిని పూజించండి అనేది. ఇవి కాకుండా శబ్ద తరంగాల ద్వారా, తరంగాలంటే ఉదాహరణకి బీజాక్షర ఉచ్చారణ, వీటి ద్వారా కొంత ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో ఉన్న ఇంకొక సింప్లిసిటీ ఏమిటంటే, ఇంకొక పాయింట్ మనం ఎలా తీసుకోవచ్చు అంటే, శబ్ద తరంగాలు అంటే సంగీతంలో కొన్ని రకాల కీర్తనలు, కొన్ని రకాల రాగాలు, ఆ రాగాలలో ఆలపించిన కీర్తనలు తరచూ వినటం వలన వాళ్ళకి గాత్రశుద్ధి ఉండి చేసుకునే అవకాశం ఉంటే, పాడుకునే పరిస్థితి ఉంటే అవి చేయటం వలన వాళ్ళకి చక్కటి ఈ అనారోగ్య లక్షణాల నుంచి బయటపడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అదొక రెమెడీలా పనిచేస్తుంది. రాగాల ద్వారా ముఖ్యంగా పూజ్యులు గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు కానీ, ప్రస్తుత కాలంలో గణపతి సత్యనారాయణ స్వామీజీ గారు ప్రత్యేకంగా రాగాలతోటి రోగాలను నయం చేసే ఒక ప్రక్రియను వాళ్ళ విధానాన్ని చూశారు. అలానే బాలమురళీకృష్ణ గారు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, వారు కూడా వారి అనుభవంలో చాలా మందికి క్యూర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వారికి వచ్చిన అనారోగ్య సమస్యలను వారే సొంతంగా గానాల ఆలాపనతోటి వారు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిని సంకలనం చేసుకొని జ్యోతిష శాస్త్రానికి అన్వయించుకొని ఈ డయాగ్నోస్టిక్, అంటే ఇటువంటి అనారోగ్య సమస్యలు ఈ విధంగా వస్తాయి అనే ఇది తెలుసుకున్నప్పుడు, చేసినప్పుడు ఇది మీరు సజెస్ట్ చేస్తూ ఉంటారా? మీరు ఇది మ్యూజిక్ కి సంబంధించి మ్యూజిక్ థెరపీ కూడా వెళ్ళండి అని కానీ, లేకపోతే ఇంకా రకరకాల రెమెడీస్ ఇవ్వటం కానీ చేస్తూ ఉంటారా? నేను ప్రాథమికంగా చెప్పేది మొట్టమొదట ప్రాక్టికల్ రెమెడీలు తీసుకోవటం. అంటే మొదట మీరు మీ సమస్య నుంచి బయటపడటానికి మీరు సంకల్పం ఏర్పరచుకోండి. రెండవది ప్రాక్టికల్గా అనారోగ్య సమస్య వస్తే అనారోగ్యాన్ని తీర్చగలిగేది వైద్యులు మాత్రమే, మందులు మాత్రమే, ఔషధాలు మాత్రమే. సో వాటిని మొట్టమొదటి తీసుకోండి. రెండవది ఎక్స్టర్నల్ రెమెడీస్ అనే పాయింట్లోకి వచ్చినప్పుడు మొట్టమొదటి నేను చెప్పేది కలర్ రెమెడీస్ చెప్తూ ఉంటాను. రెండవది ఈ శబ్ద తరంగాలు, ఇది మంత్ర సాధన, ఇది మంత్ర సాధన, మంత్రాన్ని వింటాం. అందులో భాగంగానే రాగాలు, ఇటువంటి అనారోగ్య లక్షణం ఈ గ్రహస్థితుల కారణం చేత వారి వ్యక్తిగత జాతకాలను అనుసరించి ఈ రాగానికి సంబంధించిన పాటలు మీరు వింటూ ఉండండి. ఈ సమయం నుంచి ఈ సమయం వరకు వింటూ ఉండండి. ఇలా చెప్పిన సందర్భాలలో దాదాపు నేను చెప్పిన వాళ్ళు దాదాపు 90% యాక్యురసీని పొందాను. అంటే ఇప్పుడు జీవనశైలి వ్యాధులైన, జీవనశైలి లోపాల కారణం చేత వచ్చే వ్యాధులైన డయాబెటీస్, మధుమేహానికి సంబంధించి, హైపర్ టెన్షన్ లేదా థైరాయిడ్కి సంబంధించి ఇటువంటి వాటిని క్యూర్ చేసే విధానం లేదు. కానీ యోగాకు మాత్రం ఉంది. వారు ప్రత్యేకమైన యోగాసనాలు వేస్తూ ఇది చేయటం. కానీ వారు వాడే మందుల స్థాయి పెరగకుండా వాళ్ళ జీవన శైలిలో చక్కటి పరిస్థితిని తెచ్చుకుంటే
జీవనశైలిలో మార్పులు తెచ్చుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ నేను చెప్పిన ఇటువంటి రెమెడీలు పాటించిన సందర్భాలలో వ్యాధి ముదరకుండా వ్యాధి తీవ్రత పెరగకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ ఏర్పడిన సందర్భాలలో దానికి ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ సంబంధించి ప్రత్యేకంగా ఔషధాలు లేవు. దానికి కొన్ని రకాలైన స్టిరాయిడ్స్ మాత్రమే ఉపయోగిస్తూ ఉన్నారు. సో అటువంటి సందర్భాల్లో ఇమ్యూనిటీ డిజార్డర్స్ను వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడం ద్వారా ఇటువంటి రాగాలాపనలు, మ్యూజిక్ థెరపీ, కలర్ రెమెడీ, జెమ్ రెమెడీ ఇవన్నీ కుజదోషం అనేది ప్రాథమికంగా మనం ఇందాక అనుకున్నట్లుగా దీనికి సంబంధించి అంటే వివాహం వైవాహిక జీవితం అనే విషయాలకి పరిమితం చేసుకున్నప్పుడు కుజుడు లగ్నంలోను ద్వితీయంలోను చతుర్థంలోను లగ్నం నుంచి సప్తమ భావంలోను అష్టమ భావంలోను వ్యయభావంలోను ఈ భావాల్లో ఉన్నప్పుడు కుజదోషం వర్తిస్తుంది అనేది ఒక శాస్త్రం. ఇందులో కొంతమంది లగ్న భావాన్ని కన్సిడర్ చేయరు. లగ్న భావం కాకుండా ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యయ భావాలు అని చూస్తూ ఉంటారు. ఇందులో ఇది కుజదోషం వర్తించకపోవటానికి అది వర్తించని ఇదేమిటంటే ముఖ్యంగా చంద్ర రవి శని రాసులైన కర్కాటక సింహ మకర కుంభరాశులకు కుజదోషం వర్తించదు అని. దాని తర్వాత కుజుని స్వక్షేత్రాలు ఉచ్చ క్షేత్రాలు అయిన వాటికి మకరానికి వర్తించదని, స్వక్షేత్రం మేషం అలాగే వృచ్చిక ఈ లగ్నాలకి వర్తించదు అని. ఉచ్చ క్షేత్రానికి కూడా వర్తించదా? కుజుడు ఉచ్చలో ఉన్నప్పుడు కూడా వర్తించదని నేను వివరిస్తున్నాను. దాని తర్వాత లగ్నంలో శుక్ర గురు పూర్ణ చంద్రగ్రహాలు ఉన్న సందర్భాలలో లేదా కుజుడు చంద్రునితోటి కలిసి ఉన్న సందర్భంలో కుజదోషం వర్తించదు అని ఇట్లా మన క్లాసికల్ టెక్స్ట్లో కొన్నింటిలో వివరించబడి ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు కుజదోషం అనేది అంటే భయానకమైన ఇందాక వివరించినట్లుగా భయానకమైన స్థితి అది కాకుండా ప్రతి లగ్నానికి కుజదోషం కొద్దో గొప్ప వర్తించే అవకాశం ఉంటుంది. కొద్దో గొప్ప అంటే డిస్టర్బెన్సెస్ సంబంధించిన విషయాలు ఇందాక చెప్పినట్లుగా వివాహ భావాన్ని అది వారి వ్యక్తిత్వంలో ఉండే లోపాల కారణం చేత. అందుచేత ఏం చేస్తూ ఉంటానంటే కుజదోషం ఉన్నది అని తెలిసిన తర్వాత ఒకవేళ వారి వివాహం జరిగి అయిపోయి ఉన్నట్లయితే వైవాహిక జీవితంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తూ ఉంటాను. వివాహం జరగకుండా ముందుగానే వారు తెలిసిన వారు అయి ఉన్న సందర్భాల్లో రెండు జాతకాలను పోల్చే సందర్భాలలో కుజుని యొక్క దోషాలు ఉన్న దానికి పరిహారంగా అబ్బాయి జాతకంలో మరొక గ్రహం అక్కడ కుజదోషాన్ని పోగొట్టే విధంగా జాతకాలని రెండింటి కంపేర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ కారణాల చేత అంటే సహజంగా క్లాసికల్ టెక్స్ట్లోనూ వీటన్నిటిలోనూ కుజదోషం కొన్నిటికి వర్తించదు అనేది వివరణ ఉన్నది. కాళిదాస గారు కావచ్చు, కళ్యాణవర్మ కావచ్చు, జాతక చంద్రిక వీటన్నిటిలో వివరించిన దాంట్లో కుజదోషం వర్తించని విషయాలు కూడా ఉన్నాయి. ఇది ముఖ్యంగా కుజదోషానికి సంబంధించి కేరళ శాస్త్రమైన దేవకేరళం, పరాశర సంహిత వీటిల్లో కొన్నిట్లో కుజదోషం గురించి ఎక్కువగా ఉన్నది. కానీ కుజదోషం అనేది ఉన్నది, అది అందరూ అనుకునేంత భయానకమైన స్థాయిలో లేదు. రెండవది దాన్ని నలిఫై చేసేది కుజదోషం అనేది ఎవరికీ లేదు అని చెప్పుకునే స్థాయిలోనూ లేదు. కుజదోషం అనేది ఈ చెప్పిన లగ్న ద్వితీయ చతుర్థ సప్తమ అష్టమ వ్యయభావాలు. లగ్న భావం అని చెప్పుకున్నప్పుడు లగ్నం వ్యక్తిత్వానికి సంబంధించి వారి ఆలోచన ధోరణి లేదా వారి ఆరోగ్యం వీటన్నిటికి సంబంధించి తనుభావం. ద్వితీయ భావం అనేది కుటుంబానికి సంబంధించి వాళ్ళ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి. చతుర్థ భావం అని సంబంధించి కంఫర్ట్స్ కంఫర్ట్స్ అంటే సుఖం, వాళ్ళ కుటుంబంలో ఉండే వారికి మామూలుగా ఉండే సుఖం.
సప్తమ భావం అనేది హస్బెండ్ లేదా ఆ వైఫ్ సంబంధించి సూచన. Partners. అష్టమ భావం అనేది లాంజివిటీ, మాంగళ్య భావం అంటారు, మారక భావం అంటారు. మన ఆయుష్ 8th house. ఆయుష్ హౌస్, ఆయుష్ ని అంచనా వేయటం 8th హౌస్ కి బట్టి. ప్రాధాన్యత ఇవ్వాలి, ఓకే కేవలం 8th హౌస్ వల్ల కాదు. ఓకే 12th హౌస్ ఫిజికల్ సెక్సువల్ కంఫర్ట్స్, బెడ్ కంఫర్ట్స్, లగ్జరీస్, వీటిని సూచిస్తుంది 12th హౌస్. కాబట్టి ఈ భావాలకు సంబంధించి లగ్నం నుంచి ఈ రాసుల్లో ఉంటాయి. రెండవది మరొకటి, లగ్నంలోనే కాకుండా కుజుడు చంద్రుడి నుంచి కూడా ఈ భావాల్లో ఉన్నప్పుడు అని, ఓకే శుక్రుడి నుంచి కూడా ఈ భావాల్లో ఉన్నప్పుడు అని, అప్పుడు అందరికీ వర్తిస్తుంది కదా సార్. అదే చెప్పబోతున్న విషయం. దాని తర్వాత నవాంశలో కూడా ఇలా ఉంటే కుజ దోషం వర్తిస్తుంది అనుకున్నప్పుడు దాదాపు పుట్టిన ప్రతి ఒక్కరికి దాదాపు 90% వ్యక్తులకు కుజదోషం కుజ దోషం వర్తించే అవకాశాలు ఉంటాయి. అందుకని వీఆర్ కన్ఫైన్డ్. దాన్ని పూర్తిగా చూసుకున్నప్పుడు కన్ఫైన్డ్ టు లగ్న అంటే ఇది ఎక్స్పీరియన్స్ వలన చాలామంది, కేవలం నా వ్యక్తిగత ఎక్స్పీరియన్సే కాదు, నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న గురువులు, వారి ద్వారా నేర్చుకున్నది, వారు ఎక్కువ జాతకాలు చూసిన వారి ద్వారా తెలుసుకున్న విషయాలు, వీటన్నిటిని అంచనా వేసుకున్న తర్వాత లగ్నం నుంచి మాత్రమే అని, ఒకవేళ చంద్రుడి నుంచి కూడా ఉంటే కుజదోషం యొక్క ప్రభావం ఇంకొంచెం పెరిగింది అని, నవాంశలో కూడా అటువంటి లక్షణాలు ఉంటే ఇంకాస్త పెరిగి. ఉదాహరణకి రాశి చక్రంలో కుజదోషం లేదు, నవాంశలో మటుకు ఇటువంటి లక్షణాలతోటి కుజదోషం ఉంది. అప్పుడు నేను పరిగణలోకి తీసుకోను, అంటే కుజదోష లక్షణంగానే తీసుకుంటాను. కుజదోషం అని చెప్పను, కుజదోష లక్షణం అని చెప్తాను. ఉదాహరణకి లగ్నం నుంచి లేదు, చంద్రుడి నుంచి ఉంది, కొంత ప్రభావం ఉండొచ్చు. చంద్రుడు మనస్కారకుడు కాబట్టి, కుజుడు ఆవేశపూరిత తత్వానికి సంబంధించిన వాడు కాబట్టి కొంత ప్రభావం ఉండొచ్చు. శుక్రుడి నుంచి ఉంది అనుకోండి, శుక్రుడి నుంచి అంటే లగ్నం నుంచి చంద్రుడి నుంచి కాకుండా కుజదోషం యొక్క ప్రభావం, కుజదోషం అని దాన్ని తీసుకోము. వాళ్ళు వాళ్ళ లైంగిక వాంఛలు లేదా పారవశ్యతకు సంబంధించి, సంతాన భావానికి సంబంధించి ఏదైనా లోపాలు ఉండే అవకాశాలు ఉంటాయేమని చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ అభిప్రాయం కూడా తప్పు. లగ్నం నుంచి చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి ఈ భావాల్లో ఉంటే కుజదోషం అని, నవాంశలో కూడా ఉంటే కుజదోషం అని. కాబట్టి వీటి గురించి పరిపూర్ణ విశ్లేషణ లగ్నాల వారిగా మాట్లాడుకుందాం. అది చూసే వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. రెమెడీస్ అయితే ఏమి ఇస్తారు కుజదోషానికి మీరు? ఒకటి ప్రాక్టికల్ గా ఆల్రెడీ చెప్తారు, ప్రాక్టికల్ గా కాకుండా ఇంకేమైనా? ప్రాక్టికల్ గా కాకుండా అదే రెమెడీస్, కలర్ రెమెడీస్ ఇస్తారు. ఫస్ట్ కలర్ రెమెడీస్, జెమ్ రెమెడీస్. అది వాళ్ళ జాతకాన్ని చూసిన తర్వాత జాతకాన్ని చూసిన తర్వాతనే కామన్ గా మనం చేసేసుకోవాలి. కామన్ గా అంటే ఇప్పుడు కుజదోషం కి సంబంధించి జెమ్ రెమెడీస్ ప్రాథమికంగా చెప్పేది 3 జెమ్ రెమెడీస్ అంటే. ఈ 3 ఏమిటి? ఒకటి కుజునికి సంబంధించి పగడం అని చెప్పాలి అంటే ఇందులో అనుకూల పద్ధతి, ప్రతికూల పద్ధతి. కుజుడు దోషి అని అంటే కుజుడు ఇక్కడ మనకు అపకారం చేసేవాడనే భావనే కదా, దోషంగా ఉన్నది అనే కదా. కాబట్టి ఆ దోషానికి సంబంధించి అదే రత్నం ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువ దాని ఎక్కువ అవుతుంది కదా. ఇప్పుడు అతని పొటెన్షియల్ని పెంచుతున్నట్లే కదా, అది పరిహారం కింద రాదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, ఏం చేయాలి? కుజునికి సంబంధించిన కుజునికి యొక్క సహజ మిత్రులు రవి గురుగ్రహాలు, వారికి సంబంధించి ఆ 2 గ్రహాలకు సంబంధించి ఏదైనా ఇవ్వాలి. సహజ సిద్ధంగా గురుగ్రహం రవిగ్రహం సహజ మిత్రులు కాబట్టి వాటికి సంబంధించిన ఏదైనా రెమెడీ ఇవ్వాలి అని అనుకుంటే ఆ రెండిట్లో దేనికి ఇవ్వాలి, అవి ఎలా ఉన్నాయి, అది అప్పుడు ఆ రెండిట్లో ఏ జెమ్ రెమెడీ ఇవ్వాలి, ఏ మోతాదులో ఇవ్వాలి అనేది. అంటే పూర్తిగా వేవ్ లెంత్ ఆఫ్ ద ప్లానెట్, దాని వేవ్ లెంత్ ఆఫ్ ద ప్లానెట్ని అర్థం చేసుకోవాలంటే ఆ పుట్టిన సమయానికి రైట్ అసెన్షన్ అంటే ఉత్తర ఆరోహణ క్రమం ఉండే ఆ గ్రహానికి సంబంధించి వేవ్ లెంత్ని అర్థం చేసుకుని ఆ జెమ్ ఏ స్థాయిలో ఎలా ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ఏ రూపంలో ఉండాలి అనేది చూసుకోవడం జరుగుతుంది. అది జెమ్ రెమెడీ.
అది వాళ్ళ జాతకాన్ని చూసిన తర్వాత మాత్రమే. జాతకం. ఏమంటే మా దగ్గర జాతకం లేదు, టైం లేదు, ఏమీ లేవు అని వాళ్ళకి కామన్ గా చేసుకోవడానికి ఏం లేవా? జాతక చక్రం లేనప్పుడు కుజదోషం అనే విశ్లేషణ ఎక్కడ ఉంటుంది? కాదు, కానీ ప్రాక్టికల్ గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వైవాహిక జీవితంలో, ఇబ్బందులు అప్పుడు వారి చేతుల ద్వారా పామిస్ట్రీ అనేది ఉన్నది. మీరు పామిస్ట్రీ చూస్తారు. నేను పామిస్ట్రీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అంటే ఇందులో ప్రధానంగా పామిస్ట్రీని ఎందుకు చూస్తూ ఉంటాను అంటే, మీరు అడిగిన ఇందాక టైం, కొంతమంది చాలా మంది టైంలు ఉండకపోవచ్చు, వాళ్ళు పుట్టిన టైం సరిగ్గా వాళ్ళ పెద్దవాళ్ళు నోట్ చేసుకొని ఉండకపోవచ్చు. అప్పుడు రెండు చేతుల హస్త సాముద్రికం చూడటం, వారు పుట్టుమచ్చలు చూడటం, రెండోది వారి అంగ సాముద్రికం, వారు ఎలా ఉన్నారు ఏమిటి వాళ్ళ ఆకారానికి సంబంధించి చూసి గ్రహస్థితిగతులు దాన్ని పోల్చుకొని, దాన్ని నష్టజాతక పద్ధతి అంటారు. అంటే ఈ సమయంలో వీరు పుట్టి ఉండవచ్చు, ఇంచుమించు ఒక 90% వరకు మనం యాక్యురసీకి దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, అప్పుడు వాళ్ళకి ఏదైనా దోషాలు ఉన్నప్పుడు, లేదా చేతులు చూసి హస్త సాముద్రికం ద్వారా కూడా రెమెడీస్ చెప్పే అవకాశం ఉంటుంది. కానీ అది ఖచ్చితంగా చూడవలసిందే. కామన్ గా మీరు ఈ పూజ చేసేసుకోండి, లేకపోతే ఈ మంత్రం చదివేసుకోండి అనడానికి ఏముండవా? అలా చెప్పడానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మనస్తత్వంలో ఉన్న లోపాలు కామన్ గా వింటూ ఉంటాం కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, సహజంగా నరసింహస్వామి ఆరాధన చేయండి, వింటూ ఉంటాం. ఇది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. అందుకని మన పూర్వీకులు చెప్పింది, మీరు ఏ పూజ చేయటం ఇదంతా మీ కులాచారం ప్రకారం, మీకు ఒక్కొక్క కులానికి ఒక దైవం ఉంటారు. కులాచారం, వంశాచారం, ఆ దైవాన్ని పూజించండి. ఆ దైవానికి సంబంధించిన పూజలు మాత్రం అది మీ స్వధర్మాన్ని పరిపూర్ణంగా పాటించండి. మీరు మిగతావి ఏవి దేవాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక ప్రత్యేకమైన సమస్య, ఎందుకంటే ఆ జీన్స్, ఆ కులాచారము, ఆ వంశాచారం అన్నప్పుడు ఆ జీన్స్ సంబంధించే కదా వారికి వచ్చే సమస్యలు లేదా మానసిక పరమైన ఇది. దానికి సంబంధించి పూర్వీకులు ఎప్పుడో నిర్ణయించారు. నరసింహస్వామి, మా కులదైవం నరసింహస్వామి అని కొంతమంది చెప్తారు. ఖచ్చితంగా రెక్టిఫై చేస్తారు. వారి ప్రత్యేకమైన వేరే పూజా విధానాలు పాటించవలసిన అవసరం లేదు. కానీ ఏదైనా సపరేట్ గా చేయాలి అన్న ఆలోచన ఇదంతా ఉన్నప్పుడు, వారి ఏదన్నా ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్ళండి ఇదని చెప్పాలన్నప్పుడు వాళ్ళ జాతకాన్ని పరిపూర్ణంగా చూస్తేనే చెప్పగలరు. లేకపోతే మీరు ఆ సమస్య ఏమిటో వాళ్ళ మానసిక ఏదైనా మనసును బట్టే కదా తెలిసిన వాళ్ళకున్న సమస్య ఏమిటి, ఏ కారణాల చేత ఏర్పడుతుందని తెలుసుకున్న తర్వాత మాత్రమే మనం ఈ పూజలు చేయొచ్చు. అలా కాకుండా అందరికీ కలిపి గంపగుత్తగా ఈ విధంగానే ఈ దేవాలయానికి వెళ్ళండి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని చోట్ల సంతాన భావానికి సంబంధించి అనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి, మంచిదే. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సంతాన భావానికి ఉపయోగపడుతుంది. కానీ ఇంకా డీపెస్ట్ అనాలిసిస్లోకి వెళ్ళి సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటుగా మరొకటి ఏదైనా చేయటం ఇంకాస్త అక్యురేట్ రిజల్ట్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. రైట్ సార్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా మాకు వివరిస్తూ ఉన్నారు. కాకపోతే మనం ఒక్కొక్క లగ్నాల వారీగా కూడా చెప్పుకుందాం నెక్స్ట్ వీడియోస్ లో. ఇంకాస్త వాళ్ళు ప్రిసైజ్లీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే, మేష లగ్నం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఆ వీడియోని చూసుకుంటారు, ఏమేమి ఎలా వాళ్ళ ప్రాక్టికల్ గా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి పాటించుకుంటారు. సో అది యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకేనా సార్? రైట్, ఇప్పటికైతే నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. అర్థమయ్యే రీతిలోనే మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే సార్. నమస్కారం.